మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచయం తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది వాక్య ధ్యానము. వాక్యము ప్రకారం ప్రవర్తించు వారై యుండుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. బైబిల్ మాటల ప్రకారం ప్రవర్తించకుండా వాటిని వినడం వల్ల ప్రయోజనమేమీ కూడా లేదు. ఊరికే వినడం వల్ల మన దోషం ఎక్కువగా అవుతూ ఉంది. విత్తువాన్ని గురించిన ఉపమానంలో 4 రకాల మనుషులు వాక్కును విన్నారు, కానీ ఒక రకం మనుషులు మాత్రమే అందులో ఫలించారు. యూదులు వాక్కును చదవడంలో వినడంలో దిట్టలే, కానీ తాము విన్నదాని ప్రకారం ప్రవర్తించడంలో అంత గట్టివారేమీ కాదు. క్రైస్తవులు అనబడిన వారు అనేక మంది వారి పాప విముక్తి కోసం దేవుని వాక్కు చెప్పిన దాన్ని చేయలేదు, కాబట్టి శాశ్వతంగా వారు నశించిపోయారు. కొంతమంది దేవుని వాక్కు ప్రకారం చేయలేక వారికి కలిగిన బహుమానాన్ని పోగొట్టుకున్నారు. అయితే ఈ దిన వాక్యాన్ని బట్టి మనము అలాగన ఉండక దేవుని వాక్యమని ఆ ప్రకారం జీవిద్దాం. అట్టి కృపను ధన్యతను దేవుడు ఈ దినాన్ని మనందరికీ దయచేయును గాక. ఆమెన్.